అన్నా, నిన్ను కలవడానికి సిఐడి వాళ్ళు వచ్చారా? లేదన్నా. మరి సిబిఐ వాళ్ళ? లేదన్నా. కొంపతీసి ఈడీ వాళ్ళ? లేదన్నా. మరి ఇంకెవర్రా? సరాసరి న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ దిగిపోయిందా? క్రైమ్ బయటపడి ఇంకా వారం కూడా అవ్వలేదు కదరా? అన్ని క్రైమ్లు చేయడం ఎందుకు, రోజు ఇలా భయపడడం ఎందుకన్నా? వచ్చింది సినిమా వాళ్ళు, నీతో ఏదో మాట్లాడాలంట. నన్ను కలవడానికి సినిమా వాళ్ళు వచ్చారా? ప్రెస్ మీటుల్లో మన యాక్టింగ్ చూసి హీరోగా అడగడానికి వచ్చుండొచ్చు. రమ్మను. మన తెలుగు రాజకీయ నాయకుడు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. కానీ మీరు అందరి ఊహల్ని తారుమారు చేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ అయ్యారు. మీరు ఓకే అంటే ఒక లోకల్ ఫ్యాక్షనిస్ట్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ క్రిమినల్ గా మీరు ఎలా ఎదిగారనేది చూపిస్తూ మీ బయోపిక్ తీద్దాం అనుకుంటున్నాం సార్. బయట ప్రపంచానికి ఇది గొప్పగా అనిపించవచ్చు, కానీ నాకు పెద్ద గొప్పగా ఏమీ లేదు. ఎందుకంటే నా పొటెన్షియల్ నాకు తెలుసు కదా. అందుకే అప్పుడే బయోపిక్ నాకు ఇష్టం లేదు. కానీ నా దగ్గర ఈ న్యూయార్క్ ఫ్రాడ్లో అందిన ముడుపులు, ఇంకా నేను 5 ఏళ్లలో దోచుకున్న నల్లధనం బోల్డ్ అంత ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సినిమాలు ప్రొడ్యూస్ చేయండి. నేను వెనక నుండి మీకు ఫండింగ్ చేస్తాను. ఏమంటారు? వీడి క్రైమ్స్ మీద సినిమా తీస్తే మనం డైరెక్టర్స్ అవుతాం. వీడి క్రిమినల్ డబ్బులతో సినిమా తీస్తే మనం వీడి పార్ట్నర్స్ అవుతాం. అప్పుడు మనం కూడా వీడితో పాటు కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, జనాలతో చీ అనిపించుకోవాలి. దీన్ని ఇక్కడితో వదిలేద్దాం, లేదంటే వీడు మన జీవితాలు కూడా నాశనం చేస్తాడు.